అందరికీ మరొకసారి విద్యారణ్యానికి స్వాగతం. విద్యారణ్యంలోకి రావటం అంటే శారీరకంగా అలా రావటం రావటం, అసలు రావటం మానసికంగా రావటం. మానసికంగా ప్రవేశించాలి అంటే విద్యారణ్యం ఏమిటో తెలియాలి, అంతే కదండి, సత్యం. తీసుకునే ఆనందం వాళ్ళదైతే మాకెందుకు ఈ మధ్యలో అంటే, అమ్మా ఆవిడైనా నేనైనా కష్టపడుతుంది మీకోసం తల్లి. మీ సమాజంలో ఒక వ్యక్తిని పంపించడానికి ఇది కర్మాగారం. విద్యారణ్యుల్ని ఊహించుకోకుండా, ఆ విద్యారణ్యులు అనేటువంటి ఒక మహాశక్తి లేకుండా భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, ఈరోజు మనం పిలుస్తున్న హిందూ ధర్మాన్ని, మనమైన హిందువులో లేము. ఇలాంటి వాళ్ళు మన తరువాతి తరాన్ని నడపాలి. వీళ్ళ చేతిలోకి మనం భద్రం చేసి వీళ్ళ చేతిలో ఇవ్వాలి.